వెంకటేశాయ ఆలయం ఛానల్కు స్వాగతం. ఈరోజు మంగళవారం అక్టోబర్ 14వ తేదీన తిరుమలలో శ్రీవారి దర్శనం ఎలా జరుగుతోంది, ఎంత టైం పడుతోంది, ఎంతమందికి దర్శనం కలిగింది, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరియు టీటీడీ వారి ప్రతిరోజు అప్డేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నిన్న సోమవారం అక్టోబర్ 13వ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య 78,569 మంది. శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 27,482 మంది. మరియు నిన్న హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు 3,93,00,000 రూపాయలు. ఇప్పుడు ఈరోజు మంగళవారం అక్టోబర్ 14వ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈరోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 23 కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు 10 నుండి 12 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారు 4 నుండి 6 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. అలాగే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్స్ మరియు 500 రూపాయల వర్చువల్ సేవా టికెట్స్ ఉన్న భక్తులకు సుమారు 2 నుండి 4 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. గమనిక, ఇది అంచనా టైం మాత్రమే. దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీ వలన మార్పులు జరగవచ్చు. అక్టోబర్ 14వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లు అక్టోబర్ 13వ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటల నుండి ఇచ్చారు. ప్రతిరోజు టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు ఇస్తారు. ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా సాయంత్రం 4 గంటలకు ఇవ్వాల్సిన టోకెన్లు మధ్యాహ్నం 1 లేదా 2 గంటలకే ఇస్తున్నారు. టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు: తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అల్పిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాల్లో టోకెన్లు అందుబాటులో ఉంటాయి. మీ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకొని వెళ్ళండి. అయితే టోకెన్లు ఎప్పుడు అయిపోతాయన్నది భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్ల నడకదారిన వచ్చిన భక్తులకు కూడా నిన్న మధ్యాహ్నం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు ఇచ్చారు. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణా తేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుండి అయితే మీరు ఎంటర్ అవ్వవచ్చు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు మాత్రం ఏటీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్లాలి. అలాగే 300 రూపాయలు మరియు 500 రూపాయల టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనమైతే చేసుకోవచ్చు. అక్టోబర్ 17 నుండి 19వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు. శ్రీనివాసమంగపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 17 నుండి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సములు విశిష్టత: పరమాత్ముని శాస్త్రోక్తముగా అర్పించుట బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాని పని. అజ్ఞానులమైన, అశక్తులమైన, అల్పజ్ఞులమైన మనచే చేయబడు అర్చన మంత్రహీనం, ద్రవ్యహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, క్రియాహీనం అవుతుంది. ఆగమోక్తంగా జరుపు నిత్య, వార, మాస, పక్ష, నక్షత్ర సంవత్సరములందు జరుగు అర్చన, స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజూ సాయంత్రము 5 గంటలకు స్వామి అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహిస్తారు. భక్తులు 516 రూపాయలు చెల్లించి 2 భక్తులు ఒకరోజుకు సంపూర్ణ అర్చనా ఫలమును అందించు ఈ పవిత్రోత్సవ సేవ యొక్క వైదిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. సేవలో పాల్గొన్నవారికి ఒక పవిత్రమాలతో పాటు ఒక ఉత్తరీయం, రవిక మరియు అన్నప్రసాదం బహుకరించబడును. శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల సందర్భంగా అక్టోబర్ 16న తిరుప్పావాడ సేవను, అక్టోబర్ 17 నుండి 19 వరకు నిత్య కళ్యాణోత్సవం సేవలను రద్దు చేశారు. నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి.
ఇందుకోసం నవంబర్ 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబర్ 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. వాహన సేవల వివరాలు: నవంబర్ 17 సోమవారం ఉదయం ధ్వజారోహణం, ధనుర్లగ్నం, రాత్రి చిన్నశేషవాహనం. నవంబరు 18 మంగళవారం ఉదయం పెద్దశేషవాహనం, రాత్రి హంసవాహనం. నవంబరు 19 బుధవారం ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి సింహవాహనం. నవంబరు 20 గురువారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం. నవంబరు 21 శుక్రవారం ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గజవాహనం. నవంబరు 22 శనివారం ఉదయం సర్వభూపాల వాహనం, స్వర్ణరథం, రాత్రి గరుడ వాహనం. నవంబరు 23 ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం. నవంబరు 24 సోమవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం. నవంబరు 25 మంగళవారం ఉదయం పంచమీ తీర్థం, రాత్రి ధ్వజావరోహణం. మీకు ఇంకా తిరుమల తిరుపతికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం వల్ల మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసినవారవుతారు. డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం నమో వెంకటేశాయ.